సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు బైబిల్లో, ఏలి అని. ఏలి పెద్ద పాస్టర్ గారు, ఆయన పెద్ద యాజకుడు. ఏలి పాత నిబంధనలో పెద్ద యాజకుడు ప్రియులరా. సో మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము బైబిల్స్ ఉన్నాయా? 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ప్రియులరా, ఏలి కుమారులు, ఈ మాట చదవటానికి ఎంతో నేను దుఃఖపడతాను ప్రియులరా. ఈ వాక్యం బైబిల్ వాక్యమే, కానీ ఈ బైబిల్ వాక్యాన్ని చదవటానికి నేను దుఃఖపడతాను. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే. ఏలి ఎవరో తెలిసిన? యాజకుడు, దేవుని పరలోకమందున్న దేవునికి యాజకుడు ప్రియులారా. ఒక యాజకుని యొక్క కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. విచారపడుతున్నావా ఈ మాటది, ఈ వాక్యం వింటూ ఉండగా? దేవుని సేవకుల కుమారులు మిక్కిలి దుర్మార్గులైపోయారు. ఇద్దరు మగపిల్లలు ఆయనకి. ఆ ఇద్దరు మగపిల్లలు ఎలా తయారైపోయారు? దుర్మార్గులైపోయారు. కారణం ఏంటి తెలిసిన? దేవుని వాక్యమును వారి బిడ్డలకు బోధించవలసిన దైవ సేవకుడు ఇతరులకు బోధించి వారి బిడ్డలకు బోధించలేకపోయాడు. ఇతరులకు బోధించి తన కుటుంబానికి దేవుని వాక్యం బోధించలేకపోయాడు. ఎంత విచారము! చివరికి ఏమయ్యారు వాళ్ళు? దుర్మార్గులై ఉండిరి. బైబిల్ మాట, నా మాట ఇది చెప్పాలి. మిక్కిలి దుర్మార్గులైపోయారు ఇద్దరు బిడ్డలు. తండ్రి పాత్ర చెప్తున్నాను నేను, నువ్వు వినాలి దయచేసి. నీకు ఇష్టమన్నా లేకపోయినా, అన్ని వాక్యాలు ఇష్టంగా ఉండవు, కొన్ని వాక్యాలు కష్టంగా ఉంటాయి, అయినా వినాలి. దేవుని సేవకుని ఇద్దరు బిడ్డలు ఉంటే ఆ ఇద్దరు బిడ్డలకి దేవుని వాక్యాన్ని బోధించక ఆ పాస్టర్ గారు, కొంతమంది దైవజనులు ఊదరగొట్టేస్తున్నారు దేవుని వాక్యాలు స్టేజీల మీద, కానీ బిడ్డలకు చెప్పలేకపోతున్నారు. బిడ్డలకు చెప్పుకోలేని దైవజనుడు స్టేజ్ ఎక్కి బోధించడానికి అర్హుడు కాదు. అందుకే నా బిడ్డల విషయంలో జాగ్రత్త పడతాను నేను. ప్రభువా, వారు ఎక్కడ తేడాగా ఉన్నా నేను ప్రసంగం చేయలేను. చేయలేను. బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచలేని దైవజనులు ప్రసంగాన్ని ఫ్రీగా చేయలేము. అలాగని వాళ్ళ జీవితాలు మా చేతుల్లో లేవు, దేవుని చేతుల్లోనే ఉన్నాయి. ఒక నడత యెహోవాలో స్థిరపరచబడద్ది, తండ్రి వల్ల కాదు. కానీ ఆ తండ్రి పాత్ర పోషించాలి మనం. దాని కొరకు ఈ వాక్యం చెప్తున్నాను నేను. ఒక తండ్రి పాత్ర. ఇదిగో ఏలి చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక ట్రాజడీగా వారి జీవితాలు ముగిసిపోయినాయి ప్రియులారా. ఆ ఇద్దరు బిడ్డలు దేవుని భయం లేకపోవటం వల్ల ఒక విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఆ ఇద్దరు కొడుకుల జీవితాలు అంతమైపోయినాయి. మీరు చదవండి, సమూయేలు గ్రంథం చదవండి, 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళి. ఏలి కుమారులు ఎంత విషాదాంతముగా జీవితం ముగిసిందో వాళ్ళది. ఆ తండ్రిని పట్టుకుని ఎవరినన్నాడు దేవుడు తెలిసినా? ఎవరు తప్పు? ఈ తప్పు ఎవరిది? తండ్రిదే తప్పు. ప్రియులారా, ఏలి కుమారులు చాలా విషాదాంతమైన పరిస్థితి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఒక నిజమైనటువంటి తండ్రి ఏం చేస్తాడో తెలిసిన? బిడ్డలకు మాదిరిగా ఉంటాడు. ఒక దేవుని భయం కలిగిన తండ్రి బిడ్డలకు మాదిరిగా ఉంటాడు. మాదిరిగా ఉండటం రోజు 2-3 క్లాసులు తీసుకుని ఒక 4-5 ఎపిసోడ్లు వేసి, నువ్వు అట్లా ఉండరా, ఇట్లా ఉండరా, నువ్వు మంచిగా ఉండాలిరా, నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, నువ్వేం పిచ్చ పనులు చేయబాకరా అని అరిగిపోయిన రికార్డులాగా క్లాసు మీద క్లాసు పీకటం అనుకుంటున్నావా? మాదిరిగా ఉండటం కాదు. నీవు మాదిరిగా ఉంటే నీ ప్రవర్తన చూసి వాళ్ళు మారుతారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీ ఉపన్యాసాలు చూసి మారరు పిల్లలు. నీవు కర్ర పట్టుకుంటే మారరు పిల్లలు.
నీవు ప్రతిసారి బిడ్డలను దూషిస్తే మారరు పిల్లలు. తండ్రి నీకే చెప్తున్నా నేను తండ్రిగా, నీవు బిడ్డలను దూషిస్తే బిడ్డలు మారరయా? వారిని పట్టుకుని కొడితే మారరయా? వారిని పట్టుకుని, నాకు ఒక తండ్రి తెలుసు, బిడ్డను కట్టేసేవాడు, గుంజ కట్టేసి వేడి నీళ్లు పోసి పాపం వాడిని చాలా ఇబ్బంది పెట్టేవాడు. మా ఊరిలోనే మేళమర్రి అనే ఊరు ఉంది. వాళ్ళ నాన్నగారు మాస్టర్. ప్రియులరా, బిడ్డలను హింసిస్తే వారు మారరు. వాక్యం వినేసి మీరు వెళ్ళి ఆ పిల్లవాడిని కట్టేసి కొట్టారు, లేనిపోయింది. దానివల్ల ప్రయోజనం లేదు. ఏం చేయాలి తెలిసిన? నీవు మాదిరిగా ఉండాలి. మా అమ్మ ప్రార్థన చేస్తుందండి. మా తండ్రి నీతిమంతుడండి. మా తండ్రి సిగరెట్లు కాల్చడండి. మా తండ్రి సినిమాలు చూడండి, నేను ఎందుకు చూడాలి? మా తండ్రి బూతులు ఆడండి, నేనెందుకు ఆడాలి? నా తల్లి ప్రార్థన పర్రాలు, నేను కూడా ప్రార్థన చేస్తా. నీవు మాదిరిగా ఉంటే బిడ్డలకు వారు మారటం ఎంతోసేపు పట్టదయా? చాలా ఈజీగా మారిపోతారు. నువ్వు అరిసిగి పెట్టినా, వాళ్ళని పట్టుకుని రాసి రంపాన పెట్టినా, వారిని పట్టుకుని నానా హింసలు పెట్టినా, నీ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో మారడో కాగితం మీద రాసుకో చెప్తున్నాను. దీన్ని నేను దేవుని వాక్యం బోధిస్తాను. నీ జీవితము నీ బిడ్డలకు ఒక మాదిరిగా ఉంటే తప్ప ప్రయోజనం లేదు. తల్లులారా, తండ్రులారా, మనకే ఈ వాక్యం. అందుకే ఏం చేసేవాడు యోబు గారు? యోబు గారు ఏం చేసేవాడు తెలిసిన? యోబు గ్రంథము 1వ అధ్యాయము వెళదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? అరుణోదయమున లేచి, యోబు గారు అరుణోదయం అంటే 11 గంటలకా ఏంటమ్మా? అరుణోదయమున చెప్పండి. అరుణోదయం అంటే ఏంటమ్మా? పొద్దున్నే లేచి, చీకటితో లేచి, వారిలో ఎవరిలో? పిల్లల్లో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అనగా ప్రార్థన, ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరి కోసం? పిల్లల కోసం. యోబు పిల్లల కోసం ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక్కొక్కరి కొరకు మేము 11 మంది. ఎంతమంది కొరకు ప్రార్థన చేయాలి మేము? ఒక ఇద్దరిని వదిలిపెడదామా? 11 మంది కొరకు ప్రార్థన చేయాలమ్మా. ప్లీజ్ వినండి దయచేసి నా మాట. 100% నేను నిజం మాట్లాడుతున్నా. నేను ఉదయాన్నే లేచి దేవుడు నాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయంలో 11 మంది కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేయాలి. తర్వాత సంఘం కొరకు చేయాలి. ఎంత భారం పెట్టాడు దేవుడు మా మీద. ఆరోగ్యము ఉన్నా లేకపోయినా, జ్వరంతో ఉన్నా, ఈ మధ్య జ్వరంతో ఉన్నాం మేము. ప్రియులరా, జ్వరముతో ఉన్న దినములలో కూడా మా 11 మంది కొరకు మేము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని, మళ్ళా సంఘంలో ఉన్న కుటుంబాలు బిడ్డల కొరకు మొరపెట్టుకున్న తర్వాతే మా దైనందిన జీవిత కార్యక్రమాలకు వెళ్ళిపోతాం మేము. ఇది ఒక ప్రొటెక్షన్ సంఘానికి, ప్రియుల కుటుంబానికి, సంఘానికి ఒక ఏమంటారు? ప్రొటెక్షన్, ఒక ఆధారం ఇది. యోబు ఏం చేశాడు? ప్రతిరోజు నిత్యము అలాగూ చేయుచుండెను. ప్రతిరోజు మార్నింగ్ లేవటం, బిడ్డల కొరకు ప్రార్థన చేయటం, ఇది ఒక ఉదాహరణగా ఏముంటుందండి? ఆ బిడ్డలకు ఒక మాదిరిగా ఉన్నాడు. యోబును చూసినప్పుడు బిడ్డలు కంగారు పడ్డారు. అమ్మో, మా నాన్నగారు ఎంత ప్రార్థన చేస్తారు. వినాలి, మా నాన్నగారు ఎంత ప్రార్థన చేస్తున్నారండి మా కోసం, మా అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందయ్యా మా కోసం అని ఏదో ఒక రోజు నీ బిడ్డ గ్రహిస్తాడు నీ ప్రార్థనని. మాదిరిగా ఉన్నావా? తల్లిగా, తండ్రిగా, ప్రియులరా, తల్లిగా, తండ్రిగా, మాదిరిగా ఉన్నావా? ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలిసిన తల్లిదండ్రుల విషయంలో ఈరోజు తెలుసుకోవాల్సిన మీరందరూ, మనమందరం, నేను, నా బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలిసిన, ప్రతిరోజు నీ బిడ్డల కొరకు, వాళ్ళు పెళ్ళిళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చదువుకుంటున్నా,
వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి బిడ్డలు పుట్టినా నీ పిల్లలే, ఆడి పిల్లోడే నీకు. నీ కొడుకు పెళ్ళయి 4 పిల్లలు కన్నా ఆ కొడుకు నీకు పిల్లోడే. మా పెద్ద పిల్లడయ్యా అంటావా లేదా నువ్వు? నీ కడుపును పెట్టిన బిడ్డలు ఏం చేయాలి తెలిసిన నువ్వు ప్రతిరోజు మర్చిపోకుండా ఒక పని చేయండి, వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టండి. ప్రతిరోజు నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరి పేర్లు దేవుడికి చెప్పి, ప్రభువా మా పెద్ద బిడ్డని ఆశీర్వదించయ్యా, మా చిన్నవాడిని ఆశీర్వదించు ప్రభువా, మా పెద్దవాడు పుట్టిన 3 పిల్లల్ని అయ్యా నీవు ఆశీర్వదించయ్యా, మళ్ళీ 3 పిల్లలు పేరున పెద్దదాన్ని ఆశీర్వదించు ప్రభువా, రెండో దాన్ని ఆశీర్వదించయ్యా, 3వ పిల్ల ఆశీర్వదించు ప్రభువా, మా చిన్నోడికి 2 పిల్లలయ్యా, ఆ పెద్దోడిని ఆశీర్వదించయ్యా. ఏం చేయాలి తెలుసా నీ ప్రార్థనలో? చిన్నోడిని ఆశీర్వదించు ప్రభు. రోజుకు ఒక్కసారైనా నీ బిడ్డల పేర్లు దేవుడికి చెప్పి, ప్రభువా నా బిడ్డను ఆశీర్వదించయ్యా. ఈ ఆశీర్వాదము నీ బిడ్డని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళద్ది. చప్పట్లు కొట్టు ఒకసారి. నాకు ఒక తల్లి తెలుసు. ఒకరోజు ఆ తల్లి నాతో మాట్లాడుతుంటది, ఈడయ్యా పనికి మాలినుడు అయిపోయాడు. కొడుకుని గురించి అంటది, మన సంఘం కాదులేండి. ఈడు పనికి మాలినుడు అయిపోయాడు అయ్యగారు, నేను ఈడితో ఏగలేక ప్రభా ఈడు నాశనం అయిపోయి చచ్చిపోతే బాగుండు అనుకున్నాను అని ప్రార్థన చేశాను. ఎంత విచారం ప్రియుల. ఒక తల్లి కన్నబిడ్డ గురించి అలాంటి ప్రార్థన చేయొచ్చా? ఒక కన్న తల్లి కన్నబిడ్డను శపించవచ్చా? వీడి జీవితం నాశనం అవ్వ అంటారు కొంతమంది తల్లులు. ఎంత విచారం ప్రియులరా, ఎంత విచారం. బైబిల్ అలా చెప్పట్లేదే. రోజులో ఒక్కసారైనా నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రభువుని అడగాలి. వాడు దుష్టుడైనా, దుర్మార్గుడైనా, త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, ఎలాంటి వాడైనా నీ బిడ్డ ఆశీర్వాదం కావాలి. నీ బిడ్డ ఆశీర్వాదం చూడాలి. తల్లిగా నీవు చూడాల్సింది ఆశీర్వాదం చూడాలి. తండ్రి నీ బిడ్డను ఆశీర్వాదాన్ని చూడాలి, నీవు కోరుకోవాలి. నా బిడ్డల గురించి కోరుకుంటాను నేను, ప్రభువా నా 5 పసిబిడ్డలను ఆశీర్వదించయ్యా, నా 2 బిడ్డలు, నా 2 కోడళ్ళను ఆశీర్వదించయ్యా. ఆశీర్వాద వచనములేని కానీ నీ నోటి వెంట శాప వచనములు రాకూడదు అన్నాడు బైబిల్లో. శపిస్తున్నావా బిడ్డల్ని? కోపం వచ్చినా సరే. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు భయంకరమైన కోపం తెప్పిస్తారు. ఎంత కోపం తెప్పిస్తారంటే వారిని శపించాలి అనిపిస్తుంది, అంత కోపం తెప్పిస్తారు. కొంతమంది పిల్లలు మూర్ఖంగా ఉంటారమ్మా. ఉండరు, అందరూ బాగుంటారేంటి? పుట్టిన బిడ్డలు అందరూ బాగానే ఉంటారా? కొంతమంది మూర్ఖంగా ఉంటారు. ఆ మూర్ఖుల్ని ఏంటి శపిద్దామా? ప్రభువా ఆ మూర్ఖుడినే ఆశీర్వదించయ్యా. ఆడు మూర్ఖుడే కానీ ఎక్కడో వాళ్ళలో కొంచెం మంచి ఉందయ్యా హృదయంలో. మూర్ఖుడు కూడా మంచి ఉంటుందమ్మో, అవునా కదా? ఒక తిరుగుబాటు కుర్రాడికి కూడా హృదయంలో ఎక్కడో మంచి దాగి ఉంటుంది. దాన్ని పట్టుకోలేవా నువ్వు? ప్రభు ఆడు మూర్ఖుడే కానయ్యా, ఆ హృదయం మంచిదయ్యాడిది, ఆడిని కూడా దీవించు ప్రభు. మా అమ్మగారు ఎందుకు అట్లా ప్రార్థన చేసేవాడు మా కోసం. మేమిద్దరు మూర్ఖులమే, పెద్దనయ్య ఒక్కడే మంచోడు మాలో. మా తల్లిదండ్రులకు సంతానం 3 అయితే పెద్ద ఆయన ఒక్కడే మంచిగా పుట్టాడు, మంచిగా ఎదిగాడు. మేమిద్దరం మూర్ఖులం. కానీ మా అమ్మగారు ఎందుకో చాలా భారంగా ప్రార్థన చేసేది. ప్రభువా మా బిడ్డలు మూర్ఖులు అయిపోతున్నారయ్యా, మరి పట్టుకో ప్రభువా, దీవించయ్యా, వారి జీవితాలు ఆశీర్వాదం చూడాలి. నేను తల్లిగా ఎంత గొప్ప ప్రార్థన చేసింది నా తల్లి, వారిని ఆశీర్వాదంగా చూడాలి. నేను ఈ రోజున మా ఆశీర్వాదానికి కారణం నా తల్లిదండ్రుల ప్రార్థనే అని గర్వంగా చెప్పగలను నేను. నీ బిడ్డలు చెప్పగలుగుతున్నారా? మా తల్లి అంగలారుస్తుంది నా కోసం. ప్రియులరా, ఎవరితను? యోబు అరుణోదయమున లేచి, అరుణోదయం. అందుకే నేను భార్య భర్తలకు చెప్తాను ఎప్పుడు, నేను లేవండి ఉదయాన్నే, మోకరించండి నీ బిడ్డల కొరకు. అంతకు మించిన ఆస్తి నీవు, అంతకు మించిన ప్రశస్తమైన ఆస్తి నీవు ఏమి ఇవ్వలేవు నీ బిడ్డలకి. నీ మోకాళ్ళ మీద చేసే ప్రార్థన తప్ప దానికి మించిన ఆస్తి నీవు ఏది ఇవ్వలేవు దేవుని బిడ్డలకి. ప్రియులారా,
బిడ్డలకు ఆస్తిద్దాం అనుకుంటున్నావా? అది నీ మోకాట ప్రార్థనే. ఒకవేళ వినసొంపుగా ఉందా ఈ వాక్యం? కాదు, దాని కొరకు చెప్పట్లా. నేను మోకరించి ప్రార్థన చేసి మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. మేము మోకరించి ప్రార్థన చేస్తూ మీకు ఈ వాక్యాన్ని బోధిస్తున్నాను. నేను ప్రార్థన చేయకుండా వాక్యాన్ని బోధించిన అర్హుడు కాదు నేను. ప్రియులారా, గంటల తరబడి నా బిడ్డల విషయంలో ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడు ఆశీర్వదించడా? ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు తన ప్రసంగంలో నేను విన్నాను. ప్రియులారా, నీకు తెలిసినా తెలియపోయినా నీ బిడ్డలందరి కొరకు ఆశీర్వాదం. ప్రభువా, ఈ బిడ్డలు ఆశీర్వదించు, నా పెద్ద కుమార్తెను ఆశీర్వదించు, పెద్ద కుమారుని ఆశీర్వదించు. ఈ రోజు నుంచి అటువంటి ప్రార్థన మొదలెడదామా? రోజులో ఒక్కసారైనా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నా బిడ్డ దూరంగా ఉన్నాడయ్యా, ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభువా, ఆ బిడ్డను ఆశీర్వదించయ్యా. తన భార్యను లేక తన భర్తను దీవించయ్యా. వారు పుట్టిన 2 బిడ్డలు 3 బిడ్డలు ఆశీర్వదించు ప్రభువా. వారు ఆస్తికర్తలుగా చేయి ప్రభువా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు ప్రభువా. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. ఎప్పుడైనా ప్రార్థన చేసావు నువ్వు? నా బిడ్డలు ఎత్తైన కొండ మీద ఉండాలయా. ఆశపడ్డావా నువ్వు? నా బిడ్డలు ఆస్తికర్తలుగా ఉండాలి ప్రభువా. ఆశపడ్డావా నువ్వు? నా బిడ్డలకు ఒకరోజు భోజనం దొరికితే చాలు అనుకుంటావా? కాదు, ఆశీర్వాదం కావాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఇతరులకు అప్పిచ్చేటట్టుగా చేస్తాడు దేవుడు నిన్ను. అప్పు తీసుకునేవాడిగా చేయడు, ఇతరులకు అప్పిచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. పేదరికం దేవుడు చూడలేడు. నువ్వు పేదరాలుగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అమ్మా, నీవు కానీ వినాలి, నీ బిడ్డలు కానీ పేదవారుగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఎలా ఉండాలి మనం? చెప్పు, ఎలా ఉండాలి మనం? ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. బైబిల్ వాక్యం ఇది. చెప్పలు కూడా కొన్ని ఈ రోజు నుంచి పని చేయి, ప్రార్థన మార్చేయి. ఈ రోజు నుంచి ప్రార్థన మార్చేయి. ఏం చెప్తా? అమ్మా, నీకే చెప్తున్నా, ప్రార్థన మార్చేయి. ఈ రోజు నుంచి నా మనవడు ఆస్తికర్తగా చేయి. చేస్తావా? నా బిడ్డలను ఆస్తికర్తలుగా చేయి. ఎంత చక్కని ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం అడుగు దేవుణ్ణి. ఎంతకాలం పేదరికంలో ఉంటావు? ఎంతకాలం ఇతరులకు చేయి జాపే పరిస్థితిలో ఉంటావు? ఎంతకాలం శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తాం? ప్రభువా, నా జీవితం ఆశీర్వాదకరంగా చేయి, ఇతరులకు ఆశీర్వాదకరంగా, అనేక కుటుంబాలకు వెలిగించే కుటుంబంగా చేయి నా కుటుంబాన్ని. ప్రార్థన చేయి. అలాగే దేవుడిని తప్పక దేవుడిని దీవిస్తాడు. ప్రియులారా, ఒక తండ్రిగా దేవుడు కోరుతున్నది అదే. ఆశీర్వాదమును దేవుడిని అడగాలి, ఆశీర్వాదాన్ని అడగాలి. ప్రియులారా, ఉదాహరణగా మనం మిగిలిపోవాలి. ఏ సమయంలో సలహా ఇవ్వాలో, ఏ సమయంలో గద్దించాలో ఆ సమయంలో గద్దించకపోతే ఆ బిడ్డలు విషాదాంతమును ఎదుర్కోగలరు. బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్పగలను నేను. ఒక చిన్న ఉదాహరణ చెప్పగలను. ఒక్క 5 నిమిషాలు ఒక చిన్న ఉదాహరణ చెప్పగలను. ప్రియులారా, బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఆ ఉదాహరణలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు బైబిల్లో మనకి. దావీదు మహారాజు చక్రవర్తి, మహారాజు, రాజు కాదు, మహారాజు. దావీదు రాజు కాదు. డేవిడ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ కింగ్, మహారాజు. ఆ రాజు ఒక కొడుకుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. అతడే అబ్షాలోము. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. తన ప్రాణమే అనుకున్నాడు కదా, ప్రాణమే అనుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము అంతకుముందు 14వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. రాజు అబషాలోము మీద
ప్రాణము పెట్టుకొని ఉన్నాడు. అంటే తనకున్న బిడ్డల్లో అబ్షాలోమును ఎక్కువగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించాడు. ప్రాణము కంటే ఎక్కువ. ప్రియులరా, దాని కథలోకి నేను వెళ్ళను, నాకున్న టైం ఎక్కువ అయిపోయింది, 5 నిమిషాల టైం ఉంది. ఎంత ప్రేమించాడంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. చివరకు ఆ అబ్షాలోము తన అన్న అమ్నోను తన చెల్లి లేదో అన్నాడని చంపేశాడు. సొంత అన్నను చంపేశాడు అబ్షాలోము. బాగా వినాలి. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము తన అన్న అయినటువంటి అమ్నోనును మర్డర్ చేసేసాడు. ఈ సంఘటన తండ్రి అయినటువంటి దావీదు కుమిలిపోయాడు, బాధపడ్డాడు, కోపం వచ్చింది. తన అన్న తన తోబుట్టినటువంటి అమ్నోనును చంపేశాడు. ఇప్పుడు అబ్షాలోమును ఏం చెయ్యాలి? అబ్షాలోము మీద కోపం వచ్చింది. అబ్షాలోముకు కోపం వచ్చిందని అబ్షాలోము తెలుసుకుని తండ్రి యొద్ద నుంచి పారిపోయి 2 సంవత్సరాలు కనబడకుండా మాయమైపోయాడు. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుకు కనబడకుండా సంవత్సరాల తరబడి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసునా? తండ్రికి వ్యతిరేకముగా కుట్ర పన్నాడు. కుట్ర అన్నాడు. తండ్రికి వ్యతిరేకముగా కుట్ర పన్నాడు. ప్రియులారా, కుట్ర 15వ అధ్యాయము 12వ వచనం చివరి భాగంలో, అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ చేత కుట్ర బహుబలమాయను. తండ్రి మీద కుట్ర బనినటువంటి కుమారుడు. ఎలాంటి కుమారుడు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన కుమారుడు అబ్షాలోము తండ్రి మీద కుట్ర బన్ని, ఎంత కుట్ర బన్నాడంటే రాజ్యము తండ్రి చేతిలోంచి తీసుకునే ఒక దుస్థితిలోనికి వచ్చేసాడు. రాజ్యము, కుర్చీ లాక్కోవటానికి. కుర్చీ గురించి ఎన్ని పోటీలు చూస్తున్నాం మనం సమాజంలో ప్రియులరా? అధికారం కోసం. ఇక్కడ అధికారము కోసం తండ్రికి ఎదురు తిరిగాడు అబ్షాలోము. ప్రియులరా, చివరికి ఏమైంది తెలిసినా? ఈ అబ్షాలోము తండ్రిని రాజ్యముల మీద నుంచి కింద పడేశాడు. అర్థమవుతుందా దేవుని వాక్యం? ప్రియులరా, తండ్రి అధికారమును చేజిక్కించుకుని తండ్రిని అడవుల పాలు చేసేసాడు దావీదుని. ప్రియులరా, దావీదు మొట్టమొదటిసారి అడవుల పాలు అయిపోయాడు. రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చోవలసిన దావీదు సింహాసనం మీద నుంచి కింద పడిపోయి ఆ కుమారుడి సింహాసనం అధిష్ఠించి దావీదు అడవుల పాలైపోయాడు. దావీదు పరివారం అంతా అడవుల పాలైపోయింది. దావీదుకు ఒక నమ్మిన బంటున్నాడు, యోవాబు, సర్వసైన్యాధ్యక్షుడు. ఒకరోజు యోవాబు అడిగాడు దావీదుని, మహారాజా, రాజ్యం పోయింది, నీ కొడుకు రాజ్యం వెళ్తున్నాడు అబ్షాలోము. ఇప్పుడు అతని మీద మనం దండెత్తి రాజ్యాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి, రెడీయేనా మీరు? ఆలోచించాడు. ఎవరి మీదకి యుద్ధంకి వెళ్ళాలి? కొడుకు మీదకి వెళ్ళాలి. ఆలోచించాడు. నేను యుద్ధం చేయవలసింది ఎవరితో? నా కన్న కుమారుడితో యుద్ధం చేయాలి. రాజ్యమా కొడుకా? రాజ్యమా కుమారుడా? ఆలోచించాడు. యోవాబు అన్నాడు, ఇది రాజనీతి కాదు మహాప్రభు. నీవు నీ కొడుకు గురించి ఆలోచిస్తే రాజ్యం పోతుంది, ప్రజలు బలహీనమైపోతున్నారు, ఆస్తులు పోతున్నాయి. నీవు మెళకువ తెచ్చుకుని మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ రాజ్యం అందే అవుద్ది. కమాన్, నీ మాట సెలవిస్తే చాలు, మీ యుద్ధానికి వెళ్ళిపోతాం. ప్రియులరా, ఇష్టం లేకుండానే సరే అన్నాడు దావీదు. సరే, యుద్ధం ప్రకటించండి అయ్యా. ఎవరి మీద యుద్ధం? కుమారుడి మీద యుద్ధం ప్రకటించారు. ఇప్పుడు యోవాబు అంటున్నాడు, అయ్యా మొత్తం రెడీ అయిపోయినప్పుడు మేము యుద్ధానికి వెళ్ళిపోతున్నాం, నీవు శంఖం ఊస్తే వెళ్ళిపోతాం యుద్ధానికి, అంతే. ఆలోచిస్తున్నాడు తండ్రి, బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. నేను యుద్ధం చేసేది ఎవరితో? నా కన్న కుమారుడితో. వాడు ఎవరో తెలిసిన, నా ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించిన కుమారుడు. చాలా బాధపడిపోతున్నాడు. వాడు కుట్ర చేసి రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు రాజ్యం మరలా తీసుకోవాలి దావీదు. యోవాబు రింకిలేస్తున్నాడు. యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు, దావీదుకు నమ్మిన బంటు. దావీదా, మహారాజా, నీవు రాజనీతి ఉపయోగించు. బిడ్డ కాదు, ప్రేమ కాదు కావాల్సింది, రాజనీతి కావాలి. ఇక్కడ రాజ్యం పోగొట్టుకోవద్దు దయచేసి, కమాన్ అనగానే దావీదు అంటున్నాడు, యుద్ధానికి రెడీ అయిపోయారు.
గుర్రాలు రెడీ అయిపోయినాయి, బాణాలు రెడీ అయిపోయినాయి. ఇక టైం అయిపోతుంది, ఆ రోజు రానే వచ్చింది. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ సందర్భంలో యోవాబుని పిలిచాడు దావీదు. సర్వ సైన్యాధ్యక్షుని పిలిచి చెవులో చెప్పాడు, యోవాబు యుద్ధానికి వెళ్తున్నావా? ఎస్, మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, వెళ్ళిపోతా. ఎవరి మీదకి? అబ్షాలోం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతా. ఒక పని చేస్తావా? యుద్ధం చేసేటప్పుడే అబ్షాలోం ఎక్కడున్నాడో ఒకసారి చూడు. చూసి కొంచెం చూసి చూడనట్టుగా, మా కొడుకు కదాడు, చూసి చూడనట్టుగా, మహారాజా మీరేనా ఈ మాట అనేది? వాడు మనకు శత్రువు. నీ కొడుకు అయితే కావచ్చు, కానీ వాడు మనకి ఇప్పుడు శత్రువు. వాడిని చంపకపోతే రాజ్యం మనకు రాదు. అయినా సరే నాన్న, చెవులో చెప్తున్నాడు, నన్ను చూసి, నా మొహం చూసి ఒక్కసారి అబ్షాలోం మీద కనికర పెడతావా? ఒకళ్ళు అబ్షాలోం దొరికితే అతను చంపకుండా విడిచిపెడతావా? అదిరిపోయాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈరోజు ప్రపంచ తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక శారీరక తండ్రిగా దావీదు భక్తుడు ఎంత విలపించాడు కుమారుడి కొరకు. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా, నీవు మరణించుట ఎంత నాకు దుఃఖము కలిగించిందయ్యా. కన్న కుమారుని కళ్ళ ముందు పోగొట్టుకున్నాను. నీకు బదులుగా నేను మరణించుంటే ఎంత మంచిదయ్యి ఉంటే, ఎంత మేలు జరిగేది. ప్రభువా ఎంత విలిపించాడు. అయ్యో నా కుమారుడు అబ్షాలోమా. తల్లడిల్లిపోయాడు దావీదు. ప్రభువా కిందపడి కొట్టుకున్నాడు. కానీ తన కుమారుడి కొరకు మరణించలేకపోయాడు. అదే పరలోకమందున్న మా తండ్రివి నీవు మా కొరకు కన్నీరు గార్చావు, మా కొరకు మరణించావు. ప్రభువా నీలాగా నీ జీవితాన్ని సమర్పించిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మాకు తండ్రి, మమ్మల్ని చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. మేము నశించడానికి ఇష్టం లేదన్నావు. ఒక్క ఆత్మైనా నశించడం దేవునికి ఇష్టం లేదు. మా అందరి కొరకు సెలవు మీద ఒక రోజున బలి అర్పణగా నీ శరీరమును, నీ ప్రాణమును, ప్రభువా నీ ఆత్మను ఈ పాపులమైన మా కొరకు అర్పించేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి ఆలోచిస్తే ఈ పాపి కొరకా నీవు మరణించింది ప్రభువా. మేము ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు తన రక్తమును శిలువ మీద కార్చాడు. ఎంత అదృష్టవంతులు మేము. మా కొరకు ఒక తండ్రి ఉన్నావు నీవు పరలోక రాజ్యములో అనే ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు మాకు. ఇతరులకు లేని ధైర్యం మాకు ఇచ్చావు ప్రభువా. పరలోకంలో ఒక తండ్రి మాకు ఉన్నావు. పిలిస్తే పలికే తండ్రి ఉన్నావు. ప్రార్థిస్తే వినే తండ్రి మాకు ఉన్నావు. అడుగు ప్రతివానికి ఇచ్చే తండ్రి మాకున్నావు. స్వస్థపరిచే తండ్రి మాకున్నావు. ఆస్తినిచ్చే తండ్రి మాకున్నావు. ఆరోగ్యాన్ని ఇచ్చే తండ్రి మాకున్నావు. మా బిడ్డలను బ్రతికించే తండ్రి మాకున్నావు. మేము మరణ పరిస్థితిలో పడి ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించిన తండ్రి మాకున్నావు ప్రభువా. ఎంత గొప్ప తండ్రివి, ఎంత గొప్ప పరలోకపు తండ్రి మాకున్నావు. ఈ ధైర్యం చాలయ్యా మాకు. ఇంతకు మించి ఏది అక్కర్లేదు మాకు. ఎంత ధైర్యాన్ని ఇస్తున్నావు మాకు ప్రభువా. దావీదు భక్తుడు తన కుమారుడికి ఇవ్వలేని ధైర్యాన్ని పరలోకపు తండ్రిగా నీవు మాకు ఇచ్చావు. అది చాలయ్యా. ఆ తండ్రిని మర్చిపోకుండా, ఆ తండ్రిని గౌరవించి, ఆ తండ్రిని ఆరాధించి, ఆ తండ్రికి నిజమైన బిడ్డలంగా, నిజమైన కుమార్తెగా, నిజమైన కుమారుడిగా మమ్మల్ని చేసి మీ ఆశీర్వాదాలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ఈ విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.